వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నల కంటే క్వశ్చన్స్ కంటే కూడాను ద పాయింట్స్ ఐ వాంట్ టు అప్రిషియేట్ ఎక్కడెక్కడ ఏ పాయింట్స్లో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ అనేటువంటిది. ఎందుకంటే ముఖ్యంగా ఇంకోటి ఆ క్యారెక్టర్స్లో ఒక రొమాంటిక్ పెట్టి వాళ్ళిద్దరి మధ్య సాంగులు పెట్టి డ్యూయెట్లు పెట్టి పంపు చేయకుండా ఒక డీసెంట్ ట్రాక్ని రన్ చేయటం. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చింది ఒక పవిత్రమైన లక్ష్యం కోసం వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న ఫ్లర్టింగ్ ఒకటి పెట్టేసి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్. అంతకు మించి ఆ క్యారెక్టర్ల మధ్య ఎలాంటి ఇదిని డెవలప్ చేయకపోవటం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం. అదే సార్, అది దానికి వన్ వెరీ గుడ్ రీజన్ కూడా ఉంది సార్. ఒకటి లైన్ దాటకూడదు అనేది తెలుస్తుంది ఈ సినిమాకి, ఎంత ఆనెస్ట్గా ఉంటే అంత బెటర్ అని. అట్ ద సేమ్ టైం ఒకవేళ నేను లైన్ దాటుదాం అనుకున్నా కూడా నన్ను ఆపడానికి శ్రీకర్ ప్రసాద్ గారు ఇలాంటి పెద్ద పెద్ద లెజెండరీ పీపుల్ ఉన్నారు. సో ఆయన ఇప్పటికప్పుడు వద్దొద్దు, లైన్కి కరెక్ట్గా ఉన్నాం. అంటే శ్రీకర్ ప్రసాద్ గారు మొదటి నుంచి సబ్జెక్టు విన్ని ఎడిటింగ్లోకి దిగారా? ఎడిటింగ్ చేసిన అయిపోయింది, షూట్ అయిన తర్వాత ఎడిటింగ్లోకి వచ్చారు? కొంచెం హాఫ్ వే త్రూవే వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. బట్ అప్పటికే ఒక రఫ్గా ఒక కట్ లాగా పెట్టి వెళ్ళాం సార్. బట్ ఏదున్నా కూడా ఆయన దగ్గర ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నేను ఆ రోజు సినిమా మొత్తం తీసుకొని వెళ్ళాను, ఇది తీసింది ఇప్పటిదాకా చేసినంత వరకు, కానీ ఆయన చూడలేదు సార్. కథ చెప్పమన్నారు, కథ చెప్పాక అప్పుడు చూశారు సార్. ఫుల్ కథ 3.5 గంటలు నరేషన్ విని చేశారు సార్. ఇప్పటిదాకా ఆయన కథ వినకుండా ఏది చేయలేదేమో సార్, బహుశా విన్నాక మళ్ళీ చూసి. యాక్చువల్గా మనకున్నటువంటి పర్సెప్షన్ ఏంటంటే, డైరెక్టర్ ఇది కావాలంటే అది కట్ చేసేసి లెంగ్త్లు కట్ చేసేసి కాస్ట్ అండ్ పేస్ట్ చేసి ఇచ్చేటువంటి వాడు అనేటువంటి ఒక పర్సెప్షనే మనకుంది తప్ప, ఒక ఎడిటర్ ఒక సినిమాకి ఇంత దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలడు ఎడిటర్ అనేటువంటి దాన్ని మీరు చెప్తున్న దాన్ని పెట్టుకుంటే శ్రీకర్ ప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్ స్పీకింగ్ వాల్యూమ్స్. ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు వారి గురించి విన్నాము, మాట్లాడుకున్నాం. కానీ ఈ సినిమా విషయంలో మీకు ఆయన ఇచ్చినటువంటి బెటర్మెంట్ ఈజ్ రియల్లీ డౌటే లేదు సార్. చాలా చోట్ల ఎంత డ్రైవ్ చేయాలి, ఎంతవరకు డ్రైవ్ చేయాలి, అవసరాన్ని మించి డ్రైవ్ చేస్తున్నామా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే మీ కన్సీవింగ్నే కదా ఆయన ఎడిట్ చేయాలి. దాంట్లో ఆయన ఇచ్చిన బెటర్మెంట్ ఎలా ఎడిటర్ కెన్ ఎలివేట్ ఏ ఫిలిం అనేటువంటి దానికి మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి సమాధానం చెప్పారు? ఏం లేదు సార్, అంటే మనం షూట్ చేసేటప్పుడు మన టైమింగ్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం సార్. యాక్టర్ పర్ఫార్మెన్స్, మనం రాసిన లైన్ అన్నీ కలుపుతున్నప్పుడు ఎక్కడో పేస్ మారుతుంటుంది. ఆ పేస్ మారడం వల్ల మనం అనుకునే ఎమోషన్ ఇంకోలా కన్వే అవుతుంది. ఇవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ సార్. అంటే మనం అన్ని పీసులా చేస్తాం కానీ సార్, అన్ని కలుపుతున్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సార్. అది కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ టైం దాని మీద ఉండడం వల్ల మనకు తెలియదు సార్. అది మనం కరెక్ట్గా చెప్పామని అనుకుంటాము, కొందరికి వేరేలా అర్థం అవుతుంది. ఒక ఎపిసోడ్ చెప్తాను సార్. అంటే దానికి ఎగ్జాంపుల్ నేను అనుకుంది ఏంటంటే, లాస్ట్లో అమ్మ సోల్ కనిపిస్తుంది హీరోకి 9వ పుస్తకాన్ని తాకగానే. తాకిన వెంటనే అమ్మ సోల్ వచ్చి హ్యాపీ ఫీల్ అయ్యి, అంటే వచ్చాడు వీడు, నేను అనుకుంది చేశాడు అని సోల్ డిపార్ట్ అయిపోద్ది సార్. ఇది ఐడియా సార్. ఆ డిపార్ట్ అయిపోయిన వెంటనే తను వెంటనే మళ్ళీ పుస్తకం వైపు తిరిగి పుస్తకాన్ని ముట్టుకుంటాడు, ఎందుకంటే మళ్ళీ కనిపిస్తుందేమో అని. ముట్టుకొని మళ్ళీ తిరుగుతాడు సార్. ఇది ఐడియా సార్. ఇది నేను అనుకుంది ఒకటి, ఏదో అనుకొని తీసాను సార్. అది అలా రాలేదు. అది మళ్ళీ ఆయన చెప్తే, నువ్వు అనుకున్న ఐడియా అలా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, వేరేలా రిఫ్లెక్ట్ అయింది. నువ్వు అనుకున్న ఐడియా రిఫ్లెక్ట్ అవ్వడానికి నేను మధ్యలో 2 షార్ట్స్ యాడ్ చేస్తా, అప్పుడు వస్తుంది అని. అంటే వెనక్కి తిరిగిన వెంటనే ఒక స్టడీ షాట్ వేసి మళ్ళీ తిరిగి అప్పుడు నవ్వినట్టుగా, అంటే చిన్న కట్ మార్చేసరికి ఆ డ్రైవ్ కరెక్ట్గా అర్థమయ్యేలాగా పెట్టారు సార్. ఇలా కొన్నిసార్లు విజువల్గా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం ఒకటి అనుకుంటాము, ఆడియన్స్కి ఇంకోలా కన్వే అయ్యే అవకాశం ఉంది సార్. దాన్ని మ్యాక్సిమం ఆడియన్స్కి ఒకటేలా కన్వే చేయడానికి అలాంటి ఎక్స్పీరియన్స్డ్ క్రాఫ్ట్స్మెన్ ఉంటే